ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నానంటే, యూజర్‌ది ఈమెయిల్ ఎట్లా వెరిఫై చేయాలి అన్న దాని గురించి చెప్పబోతున్నాననమాట. సో, మనకి ఎప్పుడైతే మీరు రెగ్యులర్‌గా చూసుంటారో ఏదైనా వెబ్‌సైట్‌లో మనం రిజిస్టర్ అయితే ప్లీజ్ కన్ఫర్మ్ యువర్ ఈమెయిల్ టు యాక్సెస్ ద ఫుల్ డీటెయిల్స్ అని. మనకి మన రిజిస్ట్రేషన్ ఈమెయిల్ ఐడీకి మనకొక ఈమెయిల్ లింక్ వస్తదనమాట. అది వెరిఫై చేస్తే మనం ఆ యాప్‌ని యూజ్ చేసుకోవచ్చనమాట. అట్లా పెడతారనమాట. సో, అలాంటిది మనం ఎలా ఆ ఈమెయిల్ వెరిఫికేషన్ ఎలా చేయాలి? అంటే సపోజ్ యూజర్ ఈమెయిల్ అంటే ఏదైనా ఎంటర్ చేయొచ్చు. సో, అది ఆ పర్టిక్యులర్ యూజర్ ఇట్ ఈస్ ఎ ట్రస్టెడ్ వన్ అని ఎట్లా వెరిఫై చేయాలనే దాని గురించి చెప్తా అనమాట. సో, ఈ ఫంక్షన్ ఏందంటే మనకి ఫైర్ బేస్‌లో బై డిఫాల్ట్ ఫ్రీ ఫంక్షన్ అనమాట. సో, మనకు ఫ్రీ ఫంక్షనాలిటీ. సో, మనం దానికి ఎక్స్‌ట్రా ఏం పే చేయక్కర్లేదు. సో, ఈ ఈమెయిల్ ఎప్పుడు సెండ్ చేయాలంటే, ఎప్పుడైతే మనకి యూజర్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటాడో, క్రియేట్ చేసుకున్న తర్వాత మన డేటాని డేటాబేస్‌లో పెట్టేసుకుంటాం గదా! దాని తర్వాత మన కన్ఫర్మేషన్ ఈమెయిల్ యూజర్‌కి పంపాలనమాట. పంపిన తర్వాత మన యూజర్‌ని యాప్‌లోకి తీసుకెళ్ళాలనమాట. సో, ఆ విధంగా చేస్తారు. మీ రిక్వైర్మెంట్ ఎట్లా ఉన్నా చేసుకోవచ్చనమాట. లోపల లాగిన్ అయిన తర్వాత ప్రొఫైల్‌లోకెళ్ళిన తర్వాత అయినా పెట్టుకోవచ్చు. వెరిఫై యువర్ ఈమెయిల్ అని. సో, పెద్ద వరీస్ ఏం గాదు. మాక్సిమం మోస్ట్ ఆఫ్ దెమ్ ఎట్లా చేస్తారంటే, అకౌంట్ ఎప్పుడైతే క్రియేట్ చేసుకుంటారో అప్పుడే చేస్తారనమాట. సో, ఇప్పుడు నేను దానికోసం ఒక మెథడ్ క్రియేట్ చేస్తున్నా. ఆ మెథడ్ ఏందంటే, సెండ్ వెరిఫికేషన్ ఈమెయిల్ అనమాట. సెండ్ వెరిఫికేషన్ ఈమెయిల్ అని ఒక మెథడ్ రాసుకుంటున్నా. సో, ఈ మెథడ్‌లో నేనేం చేస్తా అంటే, ఆల్రెడీ యూజర్ లాగిన్ అయిపోయి ఉంటారు కదా! సో, నేను ఫైర్‌బేస్ ఆత్ ఇన్‌స్టెన్స్ కరెంట్ యూజర్ సో, కరెంట్ యూజర్‌ని తీసుకుంటా అనమాట. ఫైర్‌బేస్ యూజర్‌ని తీసుకుంటా. సో, నేను పైనైనా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. కానీ మీరు ఒకవేళ ఇది ఇక్కడ గాకుండా లోపల ఎలా ఇంటిగ్రేట్ చేయాలన్నప్పుడు ఈజీగా ఉంటదనమాట. సో, ఇది మనకు రిటర్న్ చేసేది ఫ్యూచర్ కాబట్టి అవైట్ అని పెట్టాలి. అండ్ ఈ మెథడ్‌ని మనం అసింక్ మెథడ్ లెక్క కన్వర్ట్ చేయాలనమాట. ఎందుకంటే అసింక్రోనస్ ప్రోగ్రామింగ్ కాబట్టి. సో, ఇప్పుడు మనకి ఫైర్‌బేస్ యూజర్ వస్తాడు గదా! సో, ఇప్పుడు యూజర్ వచ్చిన తర్వాత ఏం చేయాలంటే, యూజర్‌కి ఈమెయిల్‌తో లాగిన్ అయితుండు ఇక్కడ. ఈమెయిల్ అథెంటికేషన్ గదా! ఇక్కడ జరిగేది ఏమి జరుగుతుంది ఇక్కడ? ఇక్కడ ఈమెయిల్ అథెంటికేషన్ గదా! సో, ఇప్పుడు మనం ఈమెయిల్‌కి పంపాలనమాట. సో, అదెలా అంటే ఫైర్‌బేస్ ఇక్కడ మనకి యూజర్ వచ్చింది గదా! యూజర్ తర్వాత సింపుల్ అండి. ఇక్కడ మనకి ఒకటొచ్చింది గదా! సెండ్ ఈమెయిల్ ఇక్కడ ఫైర్‌బేస్ యూజర్‌కి వచ్చిన తర్వాత సెండ్ ఈమెయిల్ వెరిఫికేషన్ అని ఉంటదనమాట. సో, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత క్లిక్ చేయండి. క్లిక్ చేసి సో, బేసిక్‌గా ఈ మెథడ్ మనకేం రిటర్న్ చేస్తదంటే బూలియన్ రిటర్న్ చేస్తదనమాట. సారీ, ఈ మెథడ్ నాట్ రిటర్న్స్ ఎనీథింగ్. సో, ఈ మెథడ్ మనకి ఏమి రిటర్న్ చేయదనమాట. అదొక ఎంప్టీ మెథడ్. సో, మీరు జస్ట్ ఇది వైడ్ అని పెట్టేసేయండి. వైడ్ కాదు, సారీ, వెయిట్ అని పెట్టేసేయండి. ఎప్పుడైతే యూజర్‌కి ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతదనమాట. సో, ఇది ఎప్పుడు మన డేటాబేస్‌లో డేటా ఇన్సర్ట్ చేసిన తర్వాత పెట్టాలనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏందంటే, ఇది చూపించిన తర్వాత యూజర్‌ని హోమ్ స్క్రీన్‌కి తీసుకెళ్ళాలన్నట్టు నేను పెడుతున్నాను అనమాట. సో, ఇది మీ విష్ అనమాట. ఇది ఓన్లీ కోడ్ అనమాట. ఈ ఈమెయిల్ వెరిఫికేషన్‌కి. అంతే కదా! ఓకే. ఈమెయిల్ వెరిఫికేషన్‌కి వెళ్ళిపోతున్నాం కదా! ఓకే. 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 ఇక్కడ నేను ఒక టోస్ట్ మెసేజ్ చూపిస్తా. ఈమెయిల్ వెరిఫికేషన్ లింక్ has sent to your ఈమెయిల్. ఓకే. నేను ఈ మెసేజ్ పెట్టాను అనమాట. సో, అండ్ ఈ మెథడ్‌ని ఇక్కడ కాల్ చేస్తా. సెండ్ వెరిఫికేషన్ ఈమెయిల్. సో, ఇలా అనమాట. ఇది ఆటోమేటిక్‌గా పంపిస్తది.
ఓకే. ఇప్పుడు నేను అకౌంట్ రిజిస్టర్ అయితున్నా. గోపి సాయి మొబైల్ నెంబర్ వచ్చేసి సేమ్ మొబైల్ నెంబర్. ఈమెయిల్ వచ్చేసి నర్మేటి సాయి గోపి @gmail.com. పాస్వర్డ్ వచ్చేసి ఏదో కూడా పెట్టుకోవచ్చు. సో నేను రిజిస్ట్రేషన్ బటన్ మీద క్లిక్ చేసాను అనమాట. సో ఇప్పుడు నాకు అకౌంట్ క్రియేట్ అయిపోద్ది. నాకు ఆటోమేటిక్గా ఈమెయిల్ అనేది వెరిఫై అయిపోతుంది అనమాట. సో ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది అనమాట. సో ఇప్పుడు నేను నా జీమెయిల్ ఓపెన్ చేస్తా. ఇక్కడ చూసుకున్నాను అలా ముందే అకౌంట్ క్రియేట్ అయిందా లేదా అని. జీమెయిల్ ఓపెన్ చేస్తాను. మీది ఏదైతే మెయిల్ ఆ మెయిల్ ఓకే అకౌంట్ క్రియేట్ అయిపోయింది. డేటా ఇన్సర్ట్ అయిపోయింది డేటాబేస్లోకి ఆటోమేటిక్గా. సో డేటా ఇన్సర్ట్ అయిపోయింది అనమాట. సో అండ్ ఇక్కడ నాకు మెయిల్ వచ్చింది అనమాట. సో నో రిప్లై ఇక్కడ వచ్చేసింది అనమాట. మై స్టేటస్ నుంచి వచ్చేసింది అనమాట. సో మీరు ఈ టెంప్లెట్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు ఫైర్ బేస్లోకి వచ్చి అథెంటికేషన్లోకి వచ్చి ఇక్కడ టెంప్లెట్స్ ఉంది కదా, టెంప్లెట్స్ మీద క్లిక్ చేయండి. టెంప్లెట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత పాస్వర్డ్ కాదు ఈమెయిల్ అడ్రస్ వెరిఫికేషన్ ఉంది కదా, సో దీన్ని ఇక్కడ మీరు టెంప్లెట్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో రిప్లై ఎక్కడి నుంచి రావాలి, కస్టమ్ డొమైన్స్, ఈ నేమ్స్ అన్నిటిని మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో లైక్ టెంప్లెట్ ఇక్కడ ఉంది కదా, సో ఈ టెంప్లెట్ మొత్తాన్ని మీరు ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. కావాలంటే జస్ట్ మీరు ఏదైనా చేంజెస్ చేసుకొని ఇక్కడ క్లిక్ చెక్ చేయండి. మీకు కావాల్సిన డేటాని ఇక్కడ పెట్టుకొని చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మన యాప్లో ఎలా చెక్ చేయాలి యూజరు అయిందా లేడా అని ఎట్లా అంటే, సో ఒకవేళ మీకు జస్ట్ ఈమెయిల్ వెరిఫికేషన్ కావాలనుకుంటే ఇట్లా క్లిక్ దీని మీద క్లిక్ చేస్తే అయిపోయింది అనమాట. దీని మీద క్లిక్ చేస్తే యూజర్ వెరిఫైడ్ అనేది. సో ఇప్పుడు మన యాప్లో చెక్ చేయాలి ఎలా అంటే, ఇప్పుడు సపోజ్ నేను మెయిన్లోకి వెళ్తున్నా. సో హోమ్ స్క్రీన్లోకి వెళ్ళి నేను చూపిస్తాను అనమాట. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే స్కాఫోల్డ్ బాడీ వచ్చేసి ఇక నేనేంటంటే యూజర్ని గెట్ చేసుకుంటాను అనమాట. ఫైర్ బేస్ యూజర్ కొంచెం లాగ్ అయినట్టు అనిపిస్తుంది కానీ చూడండి వర్త్. ఎలా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట యూజర్ వెరిఫై చేసిందా లేదా అని. సో అది ఎలా అంటే ఇక్కడికి వచ్చేసిన తర్వాత గెట్ డేటా ఎందుకంటే మళ్ళీ ఇంకొక వీడియో పెట్టకుండా ఇది ఒక్కటే చెప్పేద్దాం అన్నట్లు ఉన్నా అనమాట. ఇక్కడ మనం యూజర్ని గెట్ చేసుకుంటాం. ఏ యూజర్ అయితే లాగిన్ అయిందో ఆ యూజర్ని గెట్ చేసుకుంటాం అనమాట. మనం గెట్ చేసుకోవాలి ఫైర్ బేస్ r.instance. కరెంట్ యూజర్ని వచ్చేసిన తర్వాత కరెంట్ యూజర్ దెన్ సెట్ స్టేట్ ఫైర్ బేస్ యూజర్ ఈక్వల్ టు వాల్యూ అనమాట. సో ఇక్కడ నేను బాడీలో ఏం చూపిస్తానంటే జస్ట్ ఒక డమ్మీ కంటైనర్ తీసుకుంటా. సో కంటైనర్ తీసుకొని అలైన్మెంట్ సెంటర్లో పెట్టేసుకొని చైల్డ్ తీసుకుంటాను అనమాట. సో చైల్డ్లో నేను చూపిస్తాను అనమాట యూజర్ లాగిన్ అయిందా లేదా అని. ఒక టెక్స్ట్ విడ్జెట్ తీసుకొని ఇక్కడ టెక్స్ట్ చూపిస్తాను అనమాట. యూజర్ ఈమెయిల్ వెరిఫికేషన్ స్టేటస్ అని ఒకటి పెట్టాను అనమాట. సో ఒకవేళ ఇక్కడ నేను ఒక ఎక్స్ప్రెషన్ రాస్తాను అనమాట. సో అదేంటంటే ఒకవేళ ఫైర్ బేస్ అనేది నల్ కాలేదనుకోండి, ఫైర్ బేస్ యూజర్ అనేది నల్ కాలేదనుకోండి, అప్పుడు నేను చెక్ చేస్తాను అనమాట. ఈజ్ ఈమెయిల్ వెరిఫైడ్. ఇక్కడికన్నా
సో ఈ టెక్స్ట్ వ్యూలో ఏం చేస్తా అంటే నేను చెక్ చేస్తాను అనమాట. ఫైర్ బేస్ యూజర్ ఒకవేళ అంటే ఇక్కడ మనం సెట్ చేస్తున్నాం కదా, సో ఇది నల్ కాకుండా నేను చెక్ చేస్తున్నాను. నాట్ ఈక్వల్ టు నల్ ఉంటే నాట్ ఈక్వల్ టు నల్ అండ్ నాట్ ఈక్వల్ టు నల్ అండ్ ఫైర్ బేస్ యూజర్ ఈజ్ వెరిఫైడ్, ఈజ్ ఈమెయిల్ వెరిఫైడ్ అని ఉందనుకోండి, నాట్ ఈక్వల్ టు నల్ ఉంది అనుకోండి, ఓహ్ ఇది ఎట్లా ఒకవేళ ఫైర్ బేస్ యూజ్ ఓకే నాట్ ఈక్వల్ టు నల్ అండ్ ఈజ్ ఈమెయిల్ వెరిఫైడ్ అనుకోండి, అంటే నల్ ఉండి ఇది మనకి చెప్తుంది అనమాట. ఇక్కడ యూజర్ ఒకవేళ క్లిక్ చేసి వెరిఫై చేస్తే ఈ ఫ్లాగ్ చెప్తుంది అనమాట. ఈ ఫైర్ బేస్ యూజర్ వెరిఫైడ్ అంటే యూజర్ హ్యాస్ ఇలా రాస్తే తప్పు వస్తుందండి. సో ఇలా రాయొద్దు. ఈ నల్ అనేది ముందే చెక్ చేసుకోవాలి మనం. ఒక నాట్ ఈక్వల్ టు నల్ ఉంటేనే ఈ కంటైనర్ వస్తుంది అనమాట. లేకపోతే టెక్స్ట్ ఈక్వల్ టు నాట్ లోడెడ్. ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ మనకి ఇది చెప్పిద్ది అనమాట. ఈ ఫ్లాగ్ అనేది ఈజ్ ఈమెయిల్ వెరిఫైడ్ అంటే ఇక్కడ మనం చెక్ ఈమెయిల్ వెరిఫైడ్, ఈమెయిల్ నాట్ వెరిఫైడ్, ఈమెయిల్ నాట్ వెరిఫైడ్. సో దీన్ని మనం సెంటర్లో పెట్టుకుందాం. సో ఇక్కడ ఈమెయిల్ నాట్ వెరిఫైడ్ అని వస్తుంది కదా, అంటే ఇంకా మనం ఈ లింక్ మీద క్లిక్ చేయలేదు కాబట్టి ఈమెయిల్ నాట్ వెరిఫైడ్ అని వస్తుంది. సపోజ్ ఇప్పుడు నేను ఒక ఈమెయిల్ మీద క్లిక్ చేసి ఈ లింక్ మీద క్లిక్ చేస్తే ఓకే ఈమెయిల్ హ్యాస్ వెరిఫైడ్ అని వస్తుంది. అంటే ఇప్పుడు నేను ఆ ఈమెయిల్ని వెరిఫై చేశాను అనమాట. సో మనకి ఇలా వచ్చింది కదా. సో ఇక్కడ మనం చూస్తే ఈమెయిల్ వెరిఫైడ్ అని వచ్చేసింది అనమాట. అంటే మన ఈమెయిల్ వెరిఫై అయిపోయింది సక్సెస్ఫుల్గా. సో ఈ విధంగా మనం ఈ విధంగా యూజర్ ఈమెయిల్ని వెరిఫై చేసుకున్నాం అనమాట. మీరు జస్ట్ ఆ లాగిన్ అయిన కరెంట్ యూజర్ని తీసుకొని ఈడ ఈజ్ వెరిఫైడ్ అని ఒక ఫ్లాగ్ వస్తుంది అనమాట. సో ఈజ్ వెరిఫైడ్ అనే ఫ్లాగ్ని చెక్ చేసుకుంటే సరిపోయింది అనమాట. ఒకవేళ ఫ్లాగ్ ట్రూ వచ్చింది అనుకోండి, సో ఇది ఏంటంటే బులియన్ రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఇది ఒకవేళ ట్రూ వస్తే వెరిఫై అయినట్టు, ఫాల్స్ వస్తే వెరిఫై కానట్టు అనమాట, అంతే. ఒకవేళ మీరు లాగిన్ అప్పుడే మనం ఇప్పుడు సైన్ అప్ అప్పుడే మీరు వెరిఫికేషన్ మెయిల్ పంపాల్సిన మ్యాండేటరీ ఏం లేదు. యూజర్ లాగిన్ అయ్యి అకౌంట్ యూజ్ చేసుకున్న తర్వాత ప్రొఫైల్లో అయినా మీరు ఈ ఆప్షన్ పెట్టొచ్చు అనమాట, వెరిఫై యువర్ ఈమెయిల్ అని. సో ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ ఇది అక్కడ పెట్టడం మ్యాండేటరీ కాదనమాట. సో ఇది ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.